హాయ్ గైస్. సో డిఎంవి ఎక్స్పీరియన్స్ నేను బాబుని అడుగుతున్నాను, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని. సో తను వాళ్ళ కెమెరా అది అటు ఇటు తిరుగుతుంటే అది పని చేస్తుందో లేదా అని చెక్ చేస్తున్నాడు. విల్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ నౌ. చెప్పు నీకు అమెరికాలో లైసెన్స్, పర్మనెంట్ లైసెన్స్ ఎలా వచ్చింది, అక్కడ ఏమేమి అడిగారు, ఏం చేసావు? ఫస్ట్ అమెరికాలో ఒక 2 ప్రూఫ్స్, నథింగ్ బట్ ఎనీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఎనీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ కానీ వచ్చిన పోస్ట్, ఆ 2 పోస్టులు తీసుకొని వెళ్ళి ఫస్ట్ నాలెడ్జ్ టెస్ట్ రాయాలి. ఆ నాలెడ్జ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి లర్నింగ్ పర్మిట్ టెస్ట్ ఇస్తారు. ఆ లర్నింగ్ పర్మిట్ టెస్ట్ బేస్ చేసుకొని మనం మళ్ళీ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకొని, ఆ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనం ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఆ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న రోజు టైంకి అక్కడికి వెళ్ళి మనం డ్రైవింగ్ టెస్ట్, బిహైండ్ ద వీల్ టెస్ట్ అంటారు అది. సో రోడ్ టెస్ట్ అంటారు. సో ఆ రోడ్ టెస్ట్ మనం పర్ఫామ్ చేయాలి. ఓకే. సో అక్కడ నిన్ను రోడ్ టెస్ట్ ఎలా పర్ఫామ్ చేసినావు? ఏ రోడ్ టెస్ట్కి సంబంధించి వాళ్ళు ఏమేమి అడిగారు, మీ ఎగ్జామినర్ ఏమేమి అడిగింది రోడ్ టెస్ట్? సో రోడ్ టెస్ట్ ఉన్న రోజు ఫస్ట్ ఏ టైంకి అయితే రోడ్ టెస్ట్ ఉంటుందో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము, అపాయింట్మెంట్ టైంకి అక్కడికి వెళ్ళి ఫస్ట్ మన దగ్గర ఉన్న లర్నర్ పర్మిట్ అండ్ మన కార్ రిజిస్ట్రేషన్ అండ్ కార్ ఇన్సూరెన్స్ అండ్ మన ఐడి ప్రూఫ్ అవన్నీ వాళ్ళకి చూపించకన్నా ముందు ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మనం టోకెన్ తీసుకోవాలి. మనం ఎందుకోసం వచ్చామనేది ఒక టోకెన్ తీసుకున్న తర్వాత మన టోకెన్ నెంబర్ ఏదో ఒక స్టేషన్స్ దగ్గర వస్తుంది. స్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కౌంటర్. సో ఆ కౌంటర్ దగ్గర మన టోకెన్ నెంబర్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్నీ కార్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ అండ్ మన నాలెడ్జ్ టెస్ట్ పాస్ అయినట్లుగా మనకు లర్నర్ పర్మిట్ ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు అవన్నీ స్కాన్ చేసుకొని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి రెడీగా పెడతారు. అప్పుడు మనకు ఎవరైతే రోడ్ టెస్ట్కి ఆఫీసర్ వస్తారో ఆఫీసర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి కొంచెం సేపు. సో వాళ్ళని కొంతమంది అంటారు రోడ్ టెస్ట్ ఆఫీసర్ అంటారు, రోడ్ టెస్ట్ ఎగ్జామినర్ అంటారు. సో ఎలా అంటే వాళ్ళు వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి మనల్ని పిలుస్తారు. పిలిచిన తర్వాత మనం ఒక్కరమే మనం వెళ్ళి మన కార్ చూపించాలి ఫస్ట్ వాళ్ళకి. సో వాళ్ళు కార్ చూపించిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మనల్ని కార్లో కూర్చోమని చెప్తారు. కార్లో కూర్చోమని చెప్పిన తర్వాత మనం కార్లో కూర్చున్న తర్వాత వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని సీట్ సెట్ చేసుకోమని చెప్తారు. మనం డ్రైవింగ్ సీట్ ఉంటుంది. సో డ్రైవింగ్ సీట్ సెట్ చేసుకోమంటారు. అట్ ద సేమ్ టైం మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్తారు. సో మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ హారన్ కొట్టమని చెప్తారు. కార్ హారన్ వస్తుందా లేదా అనేది. ద సెకండ్ వచ్చేసి ఇండికేటర్స్, లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ ఇండికేటర్. సో ఈ 2 ఇండికేటర్స్ ఏమని చెప్తారు. సో 2 ఇండికేటర్స్ ఓకే అనిపిస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళేసి, సో వెనక్కలో మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ లైట్ వస్తుందా లేదా అనేది చూస్తారు. సో ఆ లైట్ వస్తుంది అనుకుంటే అప్పుడు వచ్చేసి వాళ్ళు మనతో పాటు వచ్చి మన అంటారు కార్లో సెట్టింగ్స్ అన్నీ ఓకే అనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు వచ్చి మన పక్కన వచ్చి కూర్చుంటారు. సో కూర్చున్నాక స్టార్ట్ చేసామంటారు. కార్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళు ఏ ప్లేస్కి తీసుకువెళ్తే ఆ ప్లేస్కి మనం డ్రైవ్ చేయాలి. సో వాళ్ళు గైడ్ చేస్తారు మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది. సో నాకు వచ్చిన ఆఫీసర్ వచ్చేసి నా పక్కన కూర్చున్న తర్వాత తను పార్కింగ్ లాట్ ఉంటుంది ఇక్కడ. సో ఆ పార్కింగ్ లాట్కి తీసుకెళ్ళమని చెప్పింది. సో ఆ పార్కింగ్ లాట్కి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 పాయింట్ టర్న్ అంటారు, లేదంటే యూ టర్న్ అంటారు. సో స్ట్రైట్ వెళ్ళేసి యూ టర్న్ మళ్ళీ రావాలి. సో ఆ యూ టర్న్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు యూ టర్న్ కూడా వెరీ హైగా చేయకుండా కరెక్ట్ ప్లేస్లోనే యూ టర్న్ చేసేయాలి. యూ టర్న్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ అక్కడ ఏం చేయాలంటే
ప్యారలల్ పార్కింగ్. సో రెండు కార్ల మధ్యలో మన కార్ ఎలా పార్కింగ్ చేస్తాము అనేది ఫస్ట్ ప్యారలల్ పార్కింగ్ చేపిస్తారు. ఆ తర్వాత సేమ్ ప్యారలల్ పార్కింగ్ నుంచి బయటికి వచ్చేసి సో కొంచెం ముందుకు వెళ్ళేసి మళ్ళీ రివర్స్. సో మన కార్ని ఎలా రివర్స్ తీసుకుంటాం, మనం స్ట్రైట్గా వెళ్తున్నామా లేదా లైక్ వంకర టింకర్గా వెళ్తా ఉన్నామా స్ట్రైట్గా వెళ్తున్నామా అనేది అబ్జర్వ్ చేస్తారు. సో రివర్స్ వెళ్ళమని చెప్తారు. రివర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ మళ్ళీ నార్మల్ పార్కింగ్ చేయమంటారు. అక్కడ 2 బాక్సెస్ ఉంటాయి. ఎనీ 1 బాక్స్ వాళ్ళు చెప్తారు, ఆ బాక్స్లో మనం పార్కింగ్ చేయాలి. సో ఆ ప్యారలల్ పార్కింగ్ సక్సెస్ అవుతేనే అప్పుడు రివర్స్ చేపిస్తారు. రివర్స్ సక్సెస్ అవుతేనే మళ్ళీ నార్మల్ పార్కింగ్ చేపిస్తారు. నార్మల్ పార్కింగ్ కూడా సక్సెస్ అవుతేనే రోడ్ టెస్ట్కి తీసుకెళ్తారు. సో రోడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు సో మనం ఆ రోడ్ మీద ఉండే స్పీడ్ లిమిట్స్ ఏదైతే స్పీడ్ లిమిట్స్ ఉంటాయో కొన్ని ఏరియాలలో 15 లిమిట్ ఉంటుంది, కొన్ని ఏరియాలలో 20 మైల్స్ ఉంటుంది స్పీడ్ లిమిట్, కొన్ని ఏరియాలో 35 ఉంటుంది, కొన్ని ఏరియాలో 50 ఉంటుంది, కొన్ని ఏరియాలో 55 ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా, ఎట్ ద సేమ్ టైం టర్నింగ్స్ దగ్గర ఇండికేటర్స్ ఇస్తున్నామా లేదా, అండ్ సిగ్నల్స్ రోడ్ మీద ఉండే సిగ్నల్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా అవన్నీ చూసి సో వాళ్ళు మన డ్రైవింగ్ టెస్ట్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అవన్నీ ఓకే అనుకుంటే నెక్స్ట్ వాళ్ళు మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఏది మిస్ అయినా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, అది అది రిజెక్ట్ అవుతుంది. సో ఆ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ వీ నీడ్ టు డూ అగైన్ సేమ్ ప్రాసెస్. థ్యాంక్ యూ. సో గైస్, మోర్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2లో ఉంది. సో యూ కెన్ కంటిన్యూ టు దట్ వీడియో and check the live experience and information. And also please subscribe my channel.